న్యూ ఇయర్ రాగానే కొత్త ఉత్సాహం. ఈ ఇయర్‌లో బరువు తగ్గిపోవాలి, బాగా సంపాదించాలి, ఎక్కువ సేవ్ చేయాలి, రోజుకి 4 గంటలు చదవాలి. ఇలా ఉఫ్! పెద్ద రిజల్యూషన్స్ లిస్ట్. మీరు కూడా రిజల్యూషన్స్ రాసి అలసిపోయి ఉంటే, రెవల్యూషన్ స్టార్ట్ చేసి లైఫ్‌ని ఎలా ఆస్వాదించాలో నేర్చుకోవాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు తెలుసా? 80% ఆఫ్ ద పీపుల్ రిజల్యూషన్స్ తీసుకొని ఫిబ్రవరి కల్లా మానేస్తున్నారు. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు తీసుకున్న ప్రామిసెస్‌ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. మీరు కూడా ఈ 20%లో ఉండాలి అంటే జేకే స్ఫూర్తితో కనెక్ట్ అవ్వండి. టూ యాంబిషియస్ వద్దు. ఓవర్ నైటే రిజల్ట్ వచ్చేసేయాలి. 1 వీక్‌లోనే అనుకున్న పని అయిపోవాలి. ఇట్లా వద్దు. అస్సలు ఫిట్‌నెస్ గురించే ఆలోచించిన వ్యక్తి న్యూ ఇయర్ నుంచి డైలీ 2 అవర్స్ మార్నింగ్ జిమ్‌కి వెళ్ళాలి అన్న రిజల్యూషన్ తీసుకుంటే అది పాసిబుల్ అవుతుందా? బాడీ సపోర్ట్ చేయదు. మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. ఒక 1 వీక్ కల్లా సిక్స్ ప్యాక్ వచ్చేసేయాలనుకుంటారు. అది పాసిబుల్ అవ్వదు. అవ్వదు కాబట్టి ఆ రిజల్ట్ ఉండదు కాబట్టి డిసప్పాయింట్ అయిపోతారు. ఆపేస్తారు అంతటితోటి. అదే ఫస్ట్ స్టెప్. ఆ 80% ఆఫ్ ద పీపుల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మార్నింగ్ టైం తీసుకుంటే ఎవరికైనా సరే కాలేజీకి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, లేదా ఎవరికైనా సరే మార్నింగ్ షెడ్యూల్ అనేది కొంచెం ఆక్యుపైడ్గానే ఉంటుంది. అలాంటి ప్రెషియస్ టైంలో ఒక 2 అవర్స్ నువ్వు జిమ్కి కేటాయించావు అంటే ఎంత ప్రిపేర్డ్నెస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఎంత మైండ్ సెట్ అయి ఉండాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకొని ఆ ఇమాజినేషన్లో పాసిబుల్ అయింది అంటేనే రియాలిటీలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఏవైనా సరే ఇంప్లిమెంటబుల్గా ఉండాలి. చిన్నవైనా సరే చేయగలిగినవి పెట్టుకుంటే పెట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ మనం ఏమనుకున్నాము, ఎంతవరకు చేసాము, దేనివల్ల చేయలేకపోతున్నాము, ఇలా మనకి మనమే సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మనం అనుకున్న ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. రిజల్ట్ వస్తుంది. అందరిలో కూడా యునీక్గా నిలబెట్టే క్వాలిటీ ఈ సెల్ఫ్ ఆడిట్కి ఉందన్నమాట. ఓకే, సో ప్లీజ్ ఈ సెల్ఫ్ ఆడిట్ని ఫాలో అవ్వండి. ఎలాంటి రెజల్యూషన్ అయినా సరే క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ మనకు తెలిసిందే. మంచిగా ఆరోగ్యం బాగా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని బాగా మెయింటైన్ చేయాలి అనుకుంటాం, తప్పలేదు. కానీ దానికి కనెక్టెడ్గా ఒక హాఫ్ ఎన్ అవర్ వాక్ చేయాలి అనేది ఒక గోల్, ఒక క్లారిటీ పెట్టుకోగలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏంటంటే నేను కమిట్ అయ్యాను ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయాలి అని. కానీ ఒక్కొక్కసారి ఇంతకంటే హై ప్రయారిటీ పనులు పడినప్పుడు ఏముందిలే రేపు అప్లోడ్ చేయొచ్చులే అంటే మోస్ట్ డేంజరస్. ఏముందిలే, ఏమవుతుందిలే, ఎవరు అడుగుతున్నారులే, ఎవరు చూస్తున్నారులే, ఇలాంటి ఈ డైల్యూషన్ థాట్స్ ఉంటాయి కదా. ఇట్స్ మోస్ట్ డేంజరస్. ఏంటి అంటే డైల్యూషన్ అనేది డైవర్షన్ కంటే మోస్ట్ డేంజరస్. అసలు ఆ థాట్ రానివ్వకూడదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ టైంలో ఆ డైల్యూటెడ్ థాట్ వచ్చినప్పుడు మనము ఆ థాట్ నుంచి బయటపడటానికి ట్రై చేయాలి. సేఫ్ మోడ్ నుంచి బయటికి రావాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక 5 o'clockకి నిద్ర లేవాలి ఎర్లీ మార్నింగ్. ఆ టైం వచ్చేసరికి లేవబుద్ధి అవ్వదు, మనసు ఒప్పుకోదు, లేవనివ్వదు. అలా సేఫ్ మోడ్లోనే ఉండనిస్తుంది. మనం దాన్ని దాటి బాడీని కష్టపెట్టి బయటకు వచ్చాము అంటే సేఫ్ జోన్ నుంచి బయటపడినట్లే. అప్పుడు ఆ పని జరిగిపోతుంది. ఈ డైల్యూషన్ థాట్ అనేది దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ఆ డైల్యూషన్ ఐడియాస్, ఈ డైల్యూటెడ్ థాట్స్ రాకుండా మన ప్రామిస్ అనేది క్లారిటీగా ఉంటే ఈ డైల్యూటెడ్ థాట్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని దాటి సేఫ్ మోడ్ని దాటి మనం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మన రిజల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే వాటికి బేస్ వచ్చేసి డేట్సే అనమాట. న్యూ ఇయర్ నుంచి చేయాలి, రేపటి నుంచి చేయాలి, లేదా ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేయాలి. ఇట్లా డేట్స్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. కానీ రెవల్యూషన్ అట్లా కాదు.
అది థాట్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచన వచ్చింది అంటే ఆలోచన యాక్షన్గా మారటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డేట్ మారినంత మాత్రాన యాక్షన్స్ జరగవు. అందుకనే ఎక్కువ మంది రెజల్యూషన్స్ చేసుకున్నా కూడా అతి కొద్ది మంది మాత్రమే రెవల్యూషన్స్ చేసుకుంటారు. ఇలా రెవల్యూషన్స్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు చేసుకున్న ప్రామిసెస్ని, వాళ్ళు అనుకున్న పనులని ఇంప్లిమెంట్ చేయగలరు. పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద మార్పులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. చిన్న పనులతోనే ఒక చిన్న మంచి పనిని అలవాటు చేసుకోవటం, ఒక చిన్న చెడ్డ పనికి నో చెప్పగలగటం, అలా మనల్ని మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మన గ్రోత్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సేమ్గా ఉండటం కూడా డేంజరస్ రిస్క్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఎలాగే ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండటం, ఈ ఇయర్ ఎలాగా ఉన్నామో నెక్స్ట్ ఇయర్ కూడా గ్రోత్ లేకుండా అలాగే సేమ్గా వెళ్తూ ఉండటం అస్సలు బాగుండదు. అందుకని సేమ్గా లేకుండా గ్రోత్ ఉండాలి అంటే మన రెజల్యూషన్స్ కంటే కూడా రెవల్యూషన్స్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దాని బేస్ థాట్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ న్యూ ఇయర్ అని కాదు, న్యూ మంత్ అని కాదు, ఈ డే అని కాదు, ఇప్పుడే మార్పు మొదలు పెట్టండి, రెవల్యూషన్ స్టార్ట్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి పీస్ అండ్ క్లారిటీతో కూడిన ఇయర్ ఈ 2026 అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.